ఫ్రెండ్స్, వైష్ణవి విషయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. సరిగ్గా ఈ అమ్మాయి ఆ రోజు చనిపోయే ముందు అంటే మార్చ్ 16వ తేదీన రాత్రి తను సాధారణంగా వాళ్ళ అమ్మతో మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అన్నతో కూడా మాట్లాడింది. అయితే ఆ రోజు ఏమైందంటే వాళ్ళ మదర్ బయటికెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్‌తో మాట్లాడిందనమాట. ఏమనంటే నాన్నకి ఆహ్, నా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ఆ! ఈ హరి చాలా కష్టపడుతున్నాడు. తనకంటూ మీరొక షాప్ పెట్టించారు కదా! ఆ షాప్ పెట్టించినప్పుడు తను పాపం ఎంతో కష్టపడుతున్నాడు. తను ఇప్పుడు డబ్బుల కోసం కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. నేను నేను కొంత దాచుకున్న డబ్బులు హరిబాబుకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పిందంట. యాక్చువల్లీ వైష్ణవి వాళ్ళ నాన్నగారికి ఆపరేషన్ జరగాలనమాట. అయితే ఆయనకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. ఆపరేషన్ జరగాలి. అయితే ఆ ఆపరేషన్ కోసం కొంత డబ్బులు దాచుకున్నారు వాళ్ళ కుటుంబం వాళ్ళు. అయితే ఆ డబ్బులు ఇవ్వమంటావా అని అడిగారంట. ఎవరు వాళ్ళ మదర్, వైష్ణవి వాళ్ళ మదర్. లేదమ్మా నాన్నగారికి అది చేయించు. నాన్నకి అది చేయించకపోతే చాలా ఇబ్బందయితది. మొత్తం నేనంతా గూడా నేను జూసుకుంటాను. తన హరి గురించి. తను అంటే, అంటే ఏమైందంటే అప్పటికే 5,00,000 గురించి గొడవ. విపరీతమైన గొడవ అవుతుందనమాట. ఆ గొడవకు సంబంధించి రకరకాలుగా మాటలు జరుగుతున్నాయి. ఏదో ఒక రకంగా వైష్ణవి ఏమనుకుందంటే, సర్లే ఇద్దాము ఒక 5,00,000 కాపోయినా ఎంతో కొంత డబ్బులిద్దాము. ఆ అమ్మ దగ్గరో, నా దగ్గర ఎంతో కొంత దాచుకున్నవో, లేకపోతే ఏదో చేసైనా ఇద్దామని అనుకున్నాడు. కానీ అంత మంచి భార్యను కూడా వీడు అపార్థం చేసుకొని ఇంత దుర్మార్గత్వం ప్రదర్శించాడు చూసారా? ఇంకేం మాట్లాడాలి? ఇప్పుడు ఏ భార్య అయినా సరే ఒక లెవెల్ వరకే తట్టుకుంటుంది. ఎంత టార్చర్ పెట్టినా. అయితే ఇలాంటి దుర్మార్గుడు చాలా అరుదు. ఎందుకనంటే నమ్మించి మోసం చేశాడు వీడు. సాధారణంగా ఎలా ఉంటారంటే కొంతమంది ఫస్ట్ నుంచి కూడా ఇబ్బంది పెడుతుంటారు, టార్చర్ పెడుతుంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు. కానీ వీడు ఎంత దుర్మార్గుడంటే ఇంత నీచానికి దిగజారాడంటే నమ్మించి మోసం చేశాడు. ఒకళ్ళని కాదు ఫ్రెండ్స్, కుటుంబాల్ని చేసేసాడనమాట. ఇంకేం మాట్లాడాలి చెప్పండి. అయితే వాళ్ళ నాన్నగారి గురించి, హరిబాబు గురించి, తన గురించి ఎంతో ఆలోచించి ముందడుగు వేసే మంచి అమ్మాయన్నమాట. అలాంటి భార్యను దూరం చేసుకున్నాడు. కడుపులో బిడ్డని దూరం చేసుకున్నాడు. కుటుంబాల్ని నాశనం చేశాడు. ఇప్పుడు ఏం బాగుపడ్డాడు? వీడెళ్ళి జైల్లో కూర్చున్నాడు. వాళ్ళ అమ్మని, వాళ్ళ అన్నయ్యని అందరిని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టాడు. నిండు ప్రాణాల్ని తీసేశాడు. వైష్ణవి కుటుంబం గురించి అయితే అసలు మాటల్లో చెప్పరాదింక. ఎంత దారుణంగా ఉన్నారో వాళ్ళసలు పాపం. వాళ్ళని చూస్తే ఎవ్వరికైనా సరే కన్నీళ్ళాగవు.